కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు లంచగొండే అధికారిపై కొరడా జొలిపించారు. శంకరపట్నం మండలం ములంగూర్ గ్రామ పాలనా అధికారి శ్రీనివాస్ ఓ రైతు నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. లంచం డిమాండ్ చేయడంతో బాధిత రైతు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. దీంతో కరీంనగర్ రేంజ్ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ట్రాప్ నిర్వహించారు. రైతు నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో జీపీఓ శ్రీనివాస్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కెమికల్ టెస్టులు నిర్వహించి నిందితుని వాంగ్మూలంతో పాటు సంబంధిత వివరాలను నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. ములంగూర్ గ్రామానికి చెందిన జీపీఓ శ్రీనివాస్ కంప్లైంట్ యొక్క ల్యాండ్ను వాళ్ళ ఫాదర్ నుంచి అతని పేరు మీదకి మరియు వాళ్ళ అమ్మ పేరు మీదకి రిజిస్టర్ చేయడానికి అతను జూలై 21 రోజు స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తానని చెప్పేసి అప్పటి నుంచి డిలే చేయడం వల్ల కంప్లైంట్ తహసీల్దార్ ఆఫీస్కి కూడా మాతో తిరిగి జీపీఓని రిక్వెస్ట్ చేసినప్పుడు అతను మీరు రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు 20,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి అతను 15,000 అయితే ఇవ్వాలని చెప్పేసి దాని తర్వాత మాకు అప్రోచ్ అయినప్పుడు మేము ఈరోజు మళ్ళీ వచ్చినప్పుడు అతను మళ్ళీ ఒక 5,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సో ఈరోజు 20,000 రూపీస్ కంప్లైంట్ జీపీఓ శ్రీనివాస్కి ఇచ్చినప్పుడు మేము అతను కూడా ట్రాక్ చేసి ప్రభుత్వం ఉద్యోగులందరూ విజ్ఞప్తి మీరు చేయాల్సిన పని ఇలాంటి ప్రలోభాలు కాకుండా చేయాల్సిన దీనికి సంబంధించి శ్రీనివాసం అరెస్ట్ చేసి రోజు కోర్టులో